హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ముందుగా అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఇక మీరందరూ కూడా మూడవ కన్ను తెరవాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక తీసుకుంటే పలు ప్రకటనలు అసెంబ్లీ సాక్షిగా, మండలి సాక్షిగా పాఠశాలలు తెరిసే నాటికి ఖచ్చితంగా ఉపాధ్యాయులందరూ కూడా, కొత్తగా నియమితులైనటువంటి వారందరూ కూడా పాఠశాలలో ఉంటారు. మరి మీకు అందరూ కోరుకున్నట్టుగా స్పష్టమైన హామీ అనేటువంటిది దొరకడం జరిగింది. కానీ ఇక్కడ అసలు విషయం మొదలైంది, అసలు గేమ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే కౌంట్ డౌన్ మొదలైంది అనే విషయాన్ని మీరు పక్కకు పెడుతున్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నేను గతంలో చెప్పినట్టుగా మళ్ళీ నొక్కి వక్కానిస్తున్నాను. మే 1 నుండి మీకు ఎగ్జామ్స్ ఎప్పుడైనా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చూస్తే మనకు మార్చ్, ఏప్రిల్ మాత్రమే సమయం ఉంది. అంటే ఎంత చదివినా 60 రోజులు మాత్రమే. కాబట్టి చదవాల్సింది చాలా ఉంది, చదివింది చాలా కొత్తగా ఉంది. ఎగ్జామ్ ముందు పోస్ట్ పోన్ కావాలనుకుంటే పోస్టులో ఉండరు. మరి ఇక్కడ కనీసము మాటల ద్వారా ప్రకటనలు వస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాతపూర్వకమైన హామీలు వచ్చాయి, క్యాలెండర్ రూపంలో ప్రకటనలు వచ్చాయి. అంటే ఎట్టి పరిస్థితిలో ఇవ్వక తప్పని పరిస్థితి. అదేవిధంగా ఇటు ఆంధ్రలో ఇచ్చారంటే ఖచ్చితంగా తెలంగాణలో ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి. 2 కొత్త ప్రభుత్వాలు కాబట్టి మనం ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. మరొక విషయం తెలుసా మీకు అందరికి కూడా, అభ్యర్థులు చదువునే ప్రయాణం మొదలుపెట్టి పరిగెత్తడం ప్రారంభించి కనీసం ఆగడం కూడా మర్చిపోయారు. మరి చాలామంది ఇంకా నడకనే మొదలు పెట్టలేదు, ప్రయాణమే మొదలు పెట్టలేదు. మరి ఎప్పుడు పరిగెత్తుతారో, పరిగెత్తుతున్న వారికి ఎప్పుడు పోటీ ఇస్తారు. కాబట్టి ప్రభుత్వాలు వాయిదా గురించి ఆలోచించవు. ఆ టైంలో మీరు ఇప్పుడు నోటిఫికేషన్ రాలేదని బాధపడ్డ మీరే ఎగ్జామ్ ముందు పోస్ట్పోన్ అయితే బాగుండే, కొంత చదివేది ఉంది, ఇంకా కొంత టైం ఇచ్చింటే బాగుండే. అంటే ముందు టైం ఇస్తే యూటిలైజ్ చేసుకోరు, తర్వాత టైం కావాలంటారు. కాబట్టి టైం వస్తే టైం ఉండదు అని గుర్తుపెట్టుకోండి. మరొక ముఖ్య విషయం, అభ్యర్థులారా, మీరు చదవాల్సింది చాలా ఉంది, కాకపోతే సఫిషియంట్ టైం ఉంది. మరి ఈ టైంలో మీకు వస్తున్న ఆలోచనలు నాకు తెలుసు. ఏంటయ్యా అంటే మీకు తెలుసు, మరి ఇప్పుడు మొదలుపెట్టినా నేను సాధించగలనా సార్ అంటే ఇన్ని రోజులు కులాసాగా ఉండి ఇప్పుడు ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఎప్పుడు మొదలుపెట్టినా మీరు సాధించగలరు, కానీ మొదలు పెట్టకపోతే మాత్రం అస్సలు దాని గురించి మాత్రం ఆలోచించకండి. ఇప్పటికే మీరు ఆలస్యం చేశారు, అలసత్వం ప్రదర్శించారు. మరి ఎట్టి పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలో కూడా వాయిదాల పర్వం కొనసాగదు. మరి డిప్యూటీ డిఓ గురించి నేను మాట్లాడుతున్నారు. డిప్యూటీ డిఓ ఇది అందరి కళ, అందరి స్వప్నం. మరి డిప్యూటీ అభ్యర్థుల పరిస్థితి విచిత్రం, ఒక గందరగోళం. మొదట్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు లేక రాక వచ్చింది. ఎక్సలెంట్ జాబ్, ఐఏఎస్ వరకు వెళ్తాం, శాసించే పొజిషన్లో ఉంటాం అని అనుకున్నటువంటి లీవ్ పెట్టి సంవత్సరాలు చదివినటువంటి వారు ఈ మధ్య కాలంలో డీలా పడ్డారు. ఈ మధ్య కాలంలో గ్రూప్ 2 రాసినటువంటి, ఈ మధ్యకాలంలో గ్రూప్ 2 పూర్తయినటువంటి అభ్యర్థులు జనరల్ స్టడీస్ పైన పట్టుంది కాబట్టి పేపర్ 2, పేపర్ 3ని బాగా చదువుతాము అనే ఉద్దేశంతో వాళ్ళు స్పీడ్ను పెంచారు. వాళ్ళు కొంతమంది పోటీ నుంచి వైదొలగగా వీరు స్పీడ్ను పెంచారు. మరి ఎవరు సక్సెస్ అవుతారు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కాన్స్టెంట్గా ప్రిపరేషన్ను మొదలుపెట్టి ఆగకుండా పరిగెత్తుతూ ఉన్నటువంటి వారే. మరి ఈ పరిగెత్తే ప్రయాణంలో ఒక బ్రేక్ దొరుకుతుంది. ఆ బ్రేక్ అనేటువంటిది ఎక్సలెంట్గా ఎండ్ దగ్గర ఆగాల్సిన అవసరం ఉంది, మధ్యలో ఆగాల్సిన అవసరం లేదు. కాబట్టి మరి డిప్యూటీ డిఓ అభ్యర్థులు మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీరు పోస్ట్ పోన్ అని కోరుకోకండి. ఎందుకంటే ప్రభుత్వాలు వ్యక్తుల గురించి ఆలోచించవు, వ్యవస్థ గురించి ఆలోచిస్తుంది, నెంబర్ గేమ్ గురించి ఆలోచిస్తుంది. మేము ఇన్ని ఇచ్చాం, ఇన్ని నింపాం అనే మాటలు మాట్లాడుతుంది మరి గవర్నమెంట్. కాబట్టి తర్వాత నష్టపోయిన వారి గురించి ఎవరు ఆలోచించరు, ఓదార్చరు. ఒకవేళ మీ మిత్రులే, మీ బ్యాచ్ వాళ్ళే, మీ సెక్రటరియట్లో కొలిగే, మీ స్కూల్ అసిస్టెంట్ కొలిగే, లేకపోతే మీ ఎస్ఐ బ్యాచ్ వ్యక్తే, మీ నిరుద్యోగి, మీ రూమ్మేటే గనక ఆ 38 పోస్టుల్లో ఉంటే గనక మనం ప్రతిసారి
వారి మాటలు విన్నప్పుడల్లా, వారి చూసినప్పుడల్లా, వారి ఇంటర్వ్యూ విన్నప్పుడల్లా మీరు బాధపడాల్సిన పని ఉంది. నేను చదివి ఉంటే నాకు వచ్చేది ఖచ్చితంగా, నేను అనవసరంగా వేస్ట్ చేసుకున్నాను. ఈరోజు అతడే మీ స్కూల్కి ఇన్స్పెక్షన్కి వస్తే, అతని ఇంటర్వ్యూలే మీరు చూస్తే, అతని మాట వినపడితే ఎంత గిల్టీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఇన్ని రోజులు మీరు చేసినటువంటి పోరాటాన్ని కొనసాగించండి. ఆరాటంతో పోరాటాన్ని మొదలుపెట్టిన మీరు మధ్యలో ఎట్టి పరిస్థితిలో ఆగకండి. ఎందుకంటే మీ కలను నిజం చేసే ప్రయత్నంలో రాత్రి బవలు మేము కష్టపడుతున్నాం. అద్భుతమైన టెస్ట్ సిరీస్లు పెడుతున్నాం, మెటీరియల్ పెట్టాం, మరి మా పుస్తకాలు కూడా పెట్టాం, 5,000 ప్రాక్టీస్ పెట్టాం. మీరు ఎప్పుడైనా రాయొచ్చు, ఎన్నిసార్లైనా రాయొచ్చు, ఎప్పుడైనా అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. మీకంటూ ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. మీకు కష్టాన్ని తగ్గించి సబ్జెక్టును సమగ్రంగా అందించాము. ఎందుకంటే మా సెల్ఫీస్ 38 పోస్టుల్లో మీరు ఉండాలనే ఉద్దేశంతో. కాబట్టి డిప్యూటీ డిఓ, ఎందుకంటే 2 రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాలు మీ వైపు చూస్తున్నాయి 100%. కాబట్టి మిత్రులారా, మరి ఏ ఉద్యోగమైనా సాధించాలంటే ఖచ్చితంగా మనకు ఆత్మస్థైర్యం అవసరం, ధైర్యం అవసరం. ఆ ధైర్యం ఖచ్చితంగా మీకు ఉండాలి. ఎందుకంటే ఏ ఉద్యోగాన్ని సాధించాలైనా సరే 90% పరిశ్రమ ఉండాలి, 10% ప్రేరణ ఉండాలి. కానీ 90-10లో 10% ప్రేరణ 90% ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఎంత చదివినా ఈ కొన్ని రోజులే, స్కూలు తెరిచిన తర్వాత 38 పోస్టులు రిజల్ట్ వచ్చిన తర్వాత అందరూ వెళ్తారు, మీరు వెళ్ళకపోతే 16,347 పోస్టుల్లో కనీసం 347వ వ్యక్తిగా కనుక ఉండకపోతే, మరి తెలంగాణ రాష్ట్రంలో లెక్కలు రెడీ అవుతున్నాయి. ఇక్కడ మాటలు ఉండవు, డైరెక్ట్గా నోటిఫికేషన్లు ఉంటాయి. అప్పుడు బాధపడతాం, అప్పుడు భయపడతాం, అప్పుడు పోటీ నుంచి వైదొలుగుతాం. నా కోరిక ఇదే, కానీ నేను చదవగలనా? నాకు టెట్లో మార్కులు తక్కువ ఉన్నాయి, డిఎస్సిలో ఒక అవకాశం ఉంది పెంచుకోవడానికి. కాబట్టి ఇలాంటి నెగిటివ్ టాక్ వద్దు, మనకు చర్చలు వద్దు, విలాసాలు వద్దు, మాటలు వద్దు, వాట్సాప్లు వద్దు. మన పుస్తకాలను చదువుతూ ఉండాలి. కాబట్టి మళ్ళీ ఇలాంటి మళ్ళీ కోచింగ్ వెళ్ళాలా వెళ్ళకూడదా, ఇప్పుడు ప్రారంభిస్తే ఫస్ట్ పని మొదలు పెట్టు, అదే దారి చూపిస్తుంది మనకు ఖచ్చితంగా. మరి మీకు అందరికి తెలుసు, మనము లైవ్ క్లాసులు తీసుకోబోతున్నాం. మరి మన కోర్సులు ఎవరైతే తీసుకున్నారో వారికి అందరికీ కూడా ఉచిత టెస్ట్ సిరీస్, అటు ఏపీ తెలంగాణకు సంబంధించి విద్యా దృక్పథాలు, సైకాలజీకి సంబంధించి మీకు తెలుసు ప్రశ్నల స్థాయి పూర్తిగా మారిపోయింది. మన ఆలోచన విధానం కూడా మారాలి. సాధారణ ప్రశ్నలకు కాలం చెల్లింది, సాధారణ వ్యక్తులకు కాలం చెల్లింది. ఒక ప్రశ్నలోనే 4 ప్రశ్నలు, మీరు ఊహించని ప్రశ్నలు. కాబట్టి దయచేసి ఈత వస్తే లోతు ఎంత ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు ఈతను నేర్పించడం జరుగుతుంది. లోతు గురించి మీరు భయపడకండి, దయచేసి మేము ఈతను నేర్పిస్తాం. మన యాప్లో మీకు అందరూ, ఇది డిప్యూటీ డిఓ టెస్ట్ సిరీస్, ఇది క్లాసులకు సంబంధించిన సిరీస్, ఎక్కువ మంది ఉన్నటువంటి ఏకైక యాప్ మనది. మరి ఇక్కడ విద్యా దృక్పథాలు పుస్తకం అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత లైవ్ క్లాసులు ఉంటాయి, మరియు యూట్యూబ్లో కూడా మీకు ఆ చిట్కాలు చెప్పడం జరుగుతుంది, ఎలా గుర్తుపెట్టుకోవాలో, ఎలా గుర్తుపట్టాలో. మరియు విద్యా దృక్పథాలకు సంబంధించి, తెలంగాణ విద్యా దృక్పథాలకు సంబంధించి అందరూ కూడా విద్యార్థులు, కసి ఉన్న విద్యార్థులు ఇక్కడే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మీకు తెలుసు విద్యా దృక్పథాలు సైకాలజీ పుస్తకం జాయింట్గా విడుదలైంది. దానికి మించిన సమగ్రమైన పుస్తకం ఉండదు. ఎందుకంటే అన్ని పుస్తకాల సమగ్ర వడపోతతో కూడిన రాసిన పుస్తకం అది. మరి క్లాసులు వినండి, క్లాసులు సిద్ధంగా ఉన్నాయి. సైకాలజీ పర్స్పెక్టివ్ 2 సబ్జెక్టులు బోధించే వ్యక్తిగా, ఎందుకంటే 12 మార్కులు ఉన్నాయి. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ అవకాశం వింటే అర్థమవుతుంది, చదవడం సులువు అవుతుంది. మీకు లైవ్ క్లాసులకు వస్తాం, ఉచిత పరీక్షలు పెడతాం, పట్టించుకుంటాం, మీ గురించి ఆలోచిస్తాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు కౌంట్డౌన్ మొదలు పెట్టండి. తర్వాత రోజులు లెక్కించాల్సి వస్తుంది, తర్వాత గంటలు లెక్కించాల్సి వస్తుంది, తర్వాత నిమిషాలు లెక్కించాల్సి వస్తుంది. రోజులను గనక నెగ్లెక్ట్ చేస్తే క్షణాన్ని లెక్కించాల్సి వస్తుంది. తర్వాత మనం అవమానం పడాల్సి వస్తుంది. నా మాటలు మీకోసమే, బాధ పెట్టడానికి కాదు, బాధ్యత తెలపడానికి. కాబట్టి ఎందుకంటే ఈ శివరాత్రి సందర్భంగా మీరు సివిల్లా 3వ కన్ను తెరవాల్సిందే, మీ సత్తా చూపాల్సిందే. ఎవరితో మాట్లాడకూడదు, ఒంటరిగా ప్రయాణం మొదలు పెట్టాలి, ఒంటరిగా ఉద్యోగాన్ని సాధించాలి, అందరితో చప్పట్లు కొట్టించుకోవాలి. కాబట్టి అభ్యర్థులారా, ఏ అనుమానం ఉన్నా సరే ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, మెసేజ్ చేయండి. మీ గురించి మేము ఆలోచిస్తాం, పట్టించుకుంటాం, రెస్పాన్స్ ఇస్తాం, రిప్లై ఇస్తాం. మరియు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్లు పెడుతూ ఉన్నాం, ప్రాణం పెట్టి రాస్తూ ఉన్నాం ప్రశ్నలు. అటు తెలంగాణ వారికి, ఆంధ్రప్రదేశ్ వారికి
విద్యా దృక్పథాలు, సైకాలజీ మాకు వదిలేయండి. మిమ్మల్ని మళ్ళీ నేను ఆత్మీయ సమ్మేళనంలో చూడాలనుకుంటున్నాను. మిమ్మల్ని అందరికంటే ఎక్కువ స్థాయిలో జీవితంలో గుర్తుండిపోయేటట్లు మిమ్మల్ని గౌరవించాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.